నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ మాట్లాడుతూ డోన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి జీర్ణించుకోలేక కూటమి ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని సూచించారు. వాస్తవాలను వక్రీకరిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూడడం సమంజసం కాదన్నారు. ప్రజా సమస్యలపై నిర్మాణాత్మక సూచనలు చేస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని బుగ్గన హితవు పలికారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు సలేంద్ర శ్రీనివాస యాదవ్, పట్టణ అధ్యక్షుడు రాఘవేంద్ర గౌడ్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రెస్ మీట్లో పాల్గొన్న మీడియా మిత్రులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈ ప్రెస్ మీట్ ఉద్దేశాన్ని ఇప్పటికే మా నాయకులు చెప్పడం జరిగింది. ఈరోజు మా నాయకుడు, ఈ నియోజకవర్గం ప్రజానాయకుడు, గౌరవ శాసనసభ్యులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మీకందరికి తెలుసు, నిన్న మాజీ శాసనసభ్యులు, ఈ నియోజకవర్గానికి మాజీ మంత్రి రాజారెడ్డి గారు ఏదో పాదయాత్ర అని చెప్పేసి తెలుగుదేశం పాలన పైన, ఎన్డీఏ కూటమి పాలన పైన, లోకల్గా స్థానిక పరిస్థితులపైన అనేక అసత్య ఆరోపణలు, అబద్ధాలు చెప్పి ప్రజలకు నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే చెప్పి మరి ఆయన అజ్ఞానాన్ని, ఆయన రాజకీయ అవివేకాన్ని నిరూపించుకోవడం జరిగింది. నేను ఒకటే రాజారెడ్డి గారికి తెలియజేసేది ఏమంటే, అయ్యా నువ్వు పాదయాత్ర కాదు కదా, ఈ నియోజకవర్గంలో నువ్వు పొర్లు దండాలు చేస్తే కూడా నిన్ని మరొక తూరి ప్రజలు నమ్మరు, నీ పార్టీని నమ్మరు. నీ పార్టీ గొడ్డలి పార్టీ, నీ పార్టీ అధ్యక్షుడు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేదానికి కంకణం కట్టుకున్న ఒక సైకో, ఒక నియంత, ఒక అవినీతిపరుడు, ఒక అవినీతి పార్టీలో నువ్వు ఉంటూ నువ్వు ఈరోజు పెద్ద ఏదో ఇక్కడ వచ్చి చిన్న పాదయాత్ర పేరు మీద డోన్ నియోజకవర్గ ప్రజలకు అబద్ధాలు చెప్తే ఇక్కడ ప్రజలు ఎవరు అమాయకులు కాదు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నిజంగా నీ పాదయాత్ర చాలా నవ్వులాటగా ఉంది, చాలా హాస్యాస్పదంగా ఉంది రాజారెడ్డి గారు. దానికి పెద్దగా నల్ల కండువాలు కప్పుకొని అది ఏదో చాలా పాదయాత్రగా చూపెట్టాలని నువ్వు చేసినావు. మేము ఒకటే, పాతకాలంలో పెద్దలు చెప్పేవాళ్ళు, కొత్త పెళ్లి కొడుకు పొద్దున్న లేస్తే చెంబు పట్టుకొని పోయేవాడని. నువ్వు అంతే దూరం పాదయాత్ర చేసినావు. కాబట్టి అది పాదయాత్ర కాదు. నీకు ఏదైనా నీ కాళ్ళు జోములు పట్టింటేనో, నువ్వు ఏదో సరదాగా తిరిగేదానికోసమో నువ్వు అక్కడ పోయినావు తప్ప నువ్వు చెప్పే దాంట్లో, నీ పాదయాత్రలో ఏమాత్రం వాస్తవాలు లేవని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, అందరికీ నమస్కారం. నిన్నటి దినము మాజీ మంత్రివర్యులు బుగ్గన రాజేంద్రనాథరెడ్డి గారు కోట్రాయి నుంచి గుండాల వరకు 1.5 కిలోమీటర్లు ఉండొచ్చు. ఆ 1.5 కిలోమీటర్ దూరంలో పాదయాత్ర చేసినాం. ఏదో కూటమి ప్రభుత్వం పనితీరు ఎండగడతాం అట్లా ఇట్లా అని చెప్పేసి నిన్నటి సాయంకాలం ఆయన మీడియా మిత్రులకు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీ బుగ్గన రాజేంద్రనాథరెడ్డి గారిని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తరఫున, డోన్ నియోజకవర్గ ప్రజల తరఫున ఒకే ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాం. మీరు దేవాలయం 500 ఏళ్ల నాటి దేవాలయాన్ని పడగొట్టి ముచ్చట్లయ్య బేతంచెర్ల మండలంలో, డోన్ మండలంలో గుండాల దేవాలయాన్ని పడగొట్టినాం, మేము కట్టిస్తున్నామని చెప్పేసి అక్కడ 500 ఏళ్ళ చరిత్రలో మీరు కూడా అబ్జర్వ్ చేసినారు, ఆ గుళ్ళు ఎక్కడ పడిపోలే. ఆ గుళ్ళు బాగా భద్రంగానే ఉన్నాయి. అవన్నీ పడగొట్టాలా, దేశంలో పడగొట్టి ఇంకోటి కట్టాలా అంటే భారతదేశంలో అది ఒక చరిత్రకు పునాది రాళ్ళు.
గతంలో శ్రీకృష్ణదేవరాయలు కట్టించిన గుళ్ళని, అంటే వాళ్ళ ఆనమాలు లేకుండా నేనేదో చేసినాను, మేమేదో గొప్ప చేసినామనే ఉద్దేశంతో నీవు ఆ గుళ్ళన్నీ పడగొట్టడం జరిగింది. అన్నీ బాగలేని గుళ్ళు ఎవరైనా పడగొడతారో, బాగున్న గుళ్ళని కట్టిస్తారు. మీరు శాంక్షన్ చేయించింది మేమే అంటే చెప్తా ఉన్నావు. శాంక్షన్ చేయించిన తర్వాత ఎందుకు శాంక్షన్ చేయించావు? ఎలక్షన్ ముందర నేను ఏదో అభివృద్ధి చేశానని చెప్పేసి డోన్ ప్రజల్ని మోసం చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ 6 నెలల ముందరలోనూ అభివృద్ధి చేస్తున్నానని చెప్పేసి ప్రజల్ని మోసం చేయాలనే ఉద్దేశంతో మీరు అవన్నీ శాంక్షన్ చేయించి సగం శాంక్షన్ చేయించి వెళ్ళిపోవడం జరిగింది. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 040683344555.